ఇవన్నీ ఇట్లాంటి బొచ్చలు చూసిన మంచిగా ఉన్నాయి బోనాలు మంచిగా పోవాలి ఈ బోనాలు మంచిగా ఉన్నాయి కదా పర్సనల్ ఏం లేదు నాకు పర్సనల్ అనేది ఏముండదు తీసిన ఎవరు కావాలంటే వాళ్ళకి దగ్గర బాగా ఎన్నుకోలేదు కనిపిస్తాడు కదా దేవుడు ముందట మంచిగా కూర్చోరి ఎందుకు కూర్చొని ఉంటారు కూర్చోరి మీరు తొందర కూర్చుంటే ఐడియా పొందుతుంది అదే కవర్ చేసింది కృష్ణమూర్తి బాబా దగ్గర మంచిగా అప్పటికంటే ఇప్పుడు మధ్యాహ్నం చల్లగా ఉంటుంది కొంచెం ఇంకా రా బాబాయ్ ఒకసారి బాబాయ్ కొంచెం ఇంకా జరగవా నేతలతోని ఆ యొక్క ముక్కంటి వాడు శివశంకరుడు మాత్రం పూజలు అందుకుంటాడయ్యా ఈ లెక్కల ఉండే వరకు అందరికి బిడ్డలు పెళ్లి చేసిండు ఇలా తల్లి చేసిండు పుట్ట మీద ఎక్కువ తీసిన బాట
అమ్మ తల్లి నీకు ధూప దీప నైవేద్యాలు ముట్టినాయి, నీ మొక్కపై పిరవాన్ని మాత్రం మొక్కుకొని ఎక్కడో అక్కడ మాత్రం లేవని తల్లి. ఒక కొత్త లుంగికి ఇంటికి పోవాలి, ఇంటికి పోవాలి. ఇది కూడా మీ తరఫున కులస్మి దగ్గరికి కూడా పోతుంది. ఈ బోనం 2 బోనాలు చేయొద్దు కాబట్టి ఈ ఒక్క బోనం ఇది అది ఇది కలిపి మాత్రం పరివర్తన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సురేష్ గారు కూడా పరిస్థితి 50 సంవత్సరాల నుండి ఎంతో మంది ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరపాలని అనుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులైనా మా కళ కళ్ళగానే ఉన్నది. మా కళ నెరవేరలేదు. మా ఈ కళ నెరవేరాలంటే మా కళ సహకారం కావాలంటే మీ వంతు సహకారం కావాలని మనం ఎంతో కొంత సహాయం చేస్తా విగ్రహాలకు అయ్యే ఖర్చు నిమిత్తమై మీకు చందా రూపకంలో ఇస్తారని చెప్పి మాట తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం జరిగిన అనంతరం ఢిల్లీలో ఉండి కూడా మాట తప్పకుండా మన కోరిక మేరకు వచ్చి, కాకపోతే మనం ముహూర్త సమయంలో రాలేకపోయినాడు. ఫ్లైట్లో ఎక్కి మన కోరిక మేరకు మన ఊరికి వచ్చి మన మధ్యలో నిల్చున్నారు. వారు మన ఊరు గురించి మన గురించి 2 మాటలు చెప్పి సభకు నమస్కారం. అమ్మా ఇప్పుడు మంచిగా మీకు కనబడుతుందా అనుకుంటా. ఈ సభకు నేను గత సంవత్సరం అంటే ఇక్కడికి వచ్చిన యువకులకు బహుశా కొంతమంది బయట ఉండే వాళ్ళకు నేను పరిచయం లేకుండా ఉండి ఉంటాను. మొదటగా నేను పరిచయం చేసుకునే ముందు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్లకి, ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ వార్డ్ మెంబర్లకి, అన్ని రాజకీయ పార్టీల బాధ్యులకి, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకి మరియు విద్యావంతులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం. అంతరించిపోతా ఉన్నది పాశ్చాత్య ధోరణిలో ఈ సెల్ ఫోన్ తరంతో మన మీద చాలా ప్రభావం ఉంది. మరి అలాంటి తరుణంలో ఇవాళ మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ఆలోచన, పురాతన ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా ఇవాళ మీ గ్రామస్తులు ఏదైతే చొరవ తీసుకొని ఒక బ్రహ్మాండమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు, వారిని సభాముఖంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇవాళ గుడి నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మరి అది ఆషామాషి పని కాదు. మీరు చూశారు ప్రతి గ్రామంలో ఈ సర్పంచ్ ఎన్నికల్లో అయితేనేమి, ఎంపీటీసీ ఎన్నికల్లో అయితేనేమి లక్షల రూపాయలు వెచ్చించి ఒకరి మీద ఒకరు పోటీపడి ఓటుకు 500, 1000 రూపాయల చొప్పున పంచి మరి రాజకీయ నాయకులుగా ఈ గ్రామ స్థాయిలో ఎన్నికలు అవుతున్న సందర్భంగా ఒక ఆదర్శ గ్రామంగా ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకి ఆదర్శనీయంగా ఏకగ్రీవంగా మీరు సర్పంచ్ని ఎన్నుకున్నారంటేనే మీకు ఎంత గొప్ప మనసున్నదో అనేది ఈ సభాముఖంగా శ్లాఘించక తప్పదు. అలాంటి ఉత్తమ పౌరులు ఉన్న గ్రామం
అలాంటి ఉత్తమ యువకులున్న గ్రామం, అలాంటి ఉత్తమ రైతులున్న గ్రామం, అలాంటి ఉత్తమ మహిళలున్న గ్రామాన్ని నిజంగా ఆదర్శంగా తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ జరిగే మంచి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మీ సర్పంచ్ గారు అయితేనేమి, మీ గ్రామ కమిటీ అయితేనేమి, మీ మాజీ సర్పంచ్ గారు అయితేనేమి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులైతేనేమి, యువకులైతేనేమి అందరూ నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి సార్ మా గ్రామంలో బొడ్రాయి కార్యక్రమం పెట్టుకున్నాం, అదే మాదిరిగా పోచమ్మ తల్లి ప్రోగ్రాం పెట్టుకున్నాం, మరి ఆ ప్రోగ్రామ్ లో మీరు కూడా భాగస్వాములు కావాలి, మీరు తప్పనిసరిగా రావాలి అని అంటే డెఫినెట్ గా వస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలా డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. మరి ఈ ఖర్చులకి మీ వంతు సహాయం కూడా చేయాలి. ఇవాళ ప్రతి గ్రామాన ఇవాళ మన ట్రస్ట్ కేఎస్ఆర్ ట్రస్ట్ స్థాపించి దాదాపు 11 సంవత్సరాలు అయి 12 సంవత్సరానికి వచ్చినాం మనం. ఈ 12 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు, ప్రజాహితకు సంబంధించిన కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు. దాన కార్యక్రమాలు చేస్తున్నారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, విద్యాపరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, వైద్యపరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతమైన సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబపరమైన సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నారు, ప్రాంతపరమైన సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. మరి మా గ్రామానికి కూడా మీ వంతు సహాయం చేయాలని చెప్పేసి మన మిత్రులు అడిగిన మేరకు తప్పనిసరిగా మీరు ఏది కోరుకుంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడిగిన సందర్భంలో ఒక చిన్న కోరిక కోరారు వారు. ఆ కోరికను నా దృష్టిలో అయితే పెద్ద కోరిక కాదు, మరి భగవంతుడు నాకు ఇచ్చే అవకాశం వచ్చింది. మీ గ్రామంలో నేను గ్రామ సభ్యునైనానని ఆ చిన్న కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని నేను ఆశ్రయపల్లె వాస్తవ్యునైనానని సగర్వంగా ఈ సభకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇవాళ ఇటువంటి ఏదైతే ధార్మిక కార్యక్రమాలు ఉన్నాయో ఆ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ముందు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లాంటి వ్యక్తులు, దేవేందర్ లాంటి వ్యక్తులు, ఉప సర్పంచ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని ఇంత చక్కగా ఒక్క తాటి మీద తీసుకుపోయే ఘనత వారికే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. అయితే మరి ఈ విగ్రహ ప్రతిష్టాపక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు నా పరిస్థితి, మరి నేను ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను, చిన్నదో పెద్దదో. మరి ఆ ఉద్యోగంలో ఒక ఆర్డర్ ప్రకారం నేను నాగ్పూర్ పోవాల్సి వచ్చింది. మరి నాగ్పూర్ లో పోతే ఇవాళ నేను ఇక్కడికి వస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఉద్యోగం చేసుకున్న తర్వాత నాగ్పూర్ నుంచి రావాలంటే మరి కనీసం ఒక్క రోజు పడుతుంది. మన ట్రైన్ లో రావాలంటే మీకు అందరికి తెలుసు, చాందా, పల్లాసా, ఈ కాగజ్ నగర్ ఆ ఏరియా పట్టుకొని రావాలి. ట్రైన్ లో సాధ్యపడదు కాబట్టి ఫ్లైట్ లో వద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ ఫ్లైట్ కూడా ఈ టైంకి లేకుంటే నేను బొంబాయి పోయి బొంబాయి నుంచి ఫ్లైట్ తీసుకుందామంటే బొంబాయిలో విపరీతమైన వర్షాలు. సో ఈ రోజు వచ్చిన తర్వాత మా మేడం కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండే హాస్పిటల్ పోయింది. సో మరి నేను హాస్పిటల్ పోతే మళ్ళీ ఈ కార్యక్రమానికి ఈ టైంకి రాలేనని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లని, హాస్పిటల్ యాజమాన్యాన్ని మీరు మేడంను జాగ్రత్తగా చూసుకొని నేను రాత్రి వరకు వస్తానని చెప్పి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చిన మాట మేరకు ఇక్కడికి ఆదిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ప్రతి మనిషికి ఒక పట్టుదల ఉంటే, కార్యదీక్ష ఉంటే, పని చేయాలనే సంకల్పం ఉంటే, మనం సేవ చేయాలనే సంకల్పం ఉంటే మన వ్యక్తిగత కారణాలు దీనికి అడ్డం రావు, కుటుంబం అడ్డు రాదు, ఏ వ్యవస్థ అడ్డు రాదు. సేవ అనే దృక్పథంతో మనం పనిచేసినట్టయితే ఉంటే తప్పనిసరిగా వాటిని అన్నిటిని కూడా పక్కకు జరుపుకొని మనం చేయాల్సిన కార్యక్రమానికి చేయగలుగుతామని నిరూపించడానికి ఇక్కడికి రావటం, ఈ సమయంలో మీ అందరిని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున నేను అంటే వ్యక్తిగతంగా మరి నన్ను మీరు గుర్తుపడుతుండొచ్చు, కానీ నేను కొంతమందిని ఇక్కడున్న కళాకారులందరినీ, డప్పు కళాకారుల్ని గుర్తుపడతాను. ముఖ్యంగా వారికి డప్పుల బహుమానం కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా కోలాట మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా చక్కటి కోలాట ప్రదర్శన చేసే మహిళలు ఉన్నారు. వాళ్ళకు కూడా సుపరిచితులు, వాళ్ళకు కూడా బాగా పరిచయం ఉన్నాను నేను. అదే మాదిరిగా ఇక్కడ యూత్ దాదాపు 2008 సంవత్సరంలో మన వెల్చాల గ్రామంలో మా తమ్ముడు సురేష్ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని
గ్రామీణ క్రీడల కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఈ గ్రామం నుంచి యువకులు అప్పుడు 8th క్లాస్ ఎంత చదువుతున్నప్పుడు 6th క్లాస్ చదువుతా ఉన్నాడు. అటువంటి యువకులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. ఆ రోజు దాదాపు ఒక 10,000 మందితోటి మనం ప్రోగ్రాం 11 సంవత్సరాల కింద చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటా పోతా ఉన్నాం. ఈ మాట నేను యువకులకు మని తెలియజేస్తూ ఇవాళ మీ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకి, యూత్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఒక చిరు పారితోషికము ఆమోదించాల్సిందిగా సభకు విజ్ఞాపన చేస్తా ఉన్నా. రామ్మ సర్పంచ్ అమ్మ రాతకి నమస్తే. మరి కాలాతీతమైంది, మీకు ఇంకా కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పిల్లలు మరీ ముఖ్యంగా బాగా చదువుకోవాలి. నేను 2 సార్లు జాబ్ మేళా పెట్టిన ఆసిరెడ్డిపల్లె నుంచి ఒక్కరు కూడా రాలేదు. వచ్చారా? జాబ్ వచ్చింది ఎవరికన్నా? ఓకే ఓకే ఓకే. భవిష్యత్తు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. దయచేసి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నా విన్నపం. థ్యాంక్ యూ. గతంలో కూడా కంటి వెలుగు ప్రోగ్రామ్ అని చెప్పి ఆజ్ఞబిల్లో సార్ మనకు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన విలేజ్ నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోయారు. చాలా మందికి ఆదుకున్నదో లేదో మరి బండి నా వెహికల్ వేయింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నన్ను ఎవరు ఎప్పుడురా నీకు సంబంధం ఏందిరా, ఎక్కడికి వచ్చినావురా అంటే చాలా బూత్ మాట్లాడారు. ఓకే, బూతులు మాట్లాడము ఎవరా ఆ విధంగా మాట్లాడితే నాకు ఏం తెలియకుండా ఏం చేసిన అంటే సార్ దగ్గరికి పోయినా. సార్ అడ్రస్ తెలుసుకున్నా. సార్ దగ్గరికి పోయినా. పోతే ఏం చేశాడంటే ఏమైంది ప్రాబ్లం అని అడిగాడు. ఓకే నువ్వు వెళ్ళిపో, మీది ఆఫ్సైడ్ పనేనా అంటే ఆఫ్సైడ్ పని సార్ అది అన్నాను. ఓకే నేను చూసుకుంటా పో, నువ్వు వెళ్ళిపో, ఎస్ఐతో నేను మాట్లాడతా, నీది ఎఫ్ఐఆర్ చేసినవరా అని చెప్పాడు. ఓకే పోతే కథం నన్ను చూసి ఇంద్రా నువ్వు రికమెండేషన్కి వెళ్ళావా అదా నన్ను మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళినా సార్ ఇలా మాట్లాడుతున్నారు సార్ అంటే తర్వాత మళ్ళీ సార్ ఏం చెప్పాడో తెలియదు. మీరు వెళ్ళండి సార్, మీకు ఎఫ్ఐఆర్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోండి. నాకు ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంది. అప్పుడు సార్ పేరు చెప్పడంతో డిఫరెంట్ ఉంది. అప్పుడు నా బండికి 60,000, నాకు 50,000 వచ్చింది. ఇన్సూరెన్స్ ద్వారా నా డబ్బు నాకు వచ్చినాయి. సో ఇది సార్ ఏంటంటే నాకు చేసిన సహాయాన్ని నేను చెప్పుకోవడము నా ధర్మం. సార్ మన విలేజ్కి వచ్చింది కాబట్టి నేను చెప్పాలి అతని గురించి. చెప్పకపోతే బాగుంటుందని నేను మామూలుగా రాని స్టేజ్ మీద. మన గ్రామానికి విగ్రహ దాత మరియు అన్నదాతగా వారి వంతు సహాయార్థం మీకు కోరినందుకు మమ్మల్ని మన్నించి ఇది చిన్న సహాయం కోరినావు సురేష్, నేను ఈసారి ఒకసారి నీకు నాకు పచ్చని కొంచెం తక్కువ, ఒకసారి చూస్తాలే అని వారి వంతు సహాయంగా చిన్నగా మన గ్రామంకి, మన గ్రామ దేవతకు విరాళం ఇచ్చడం జరిగింది. కానీ సార్కు చిన్న సహాయం అనిపించింది, కానీ మనకు మాత్రము పెద్ద సహాయం, అది పెద్ద విరాళం మన గ్రామానికి. వారికి అందరూ కూడా ఇంత ఓపికతోటి వచ్చారు.
ఆయనే మనకు పైసలు ఇచ్చేంద్ర రాజకుమార్ ఇక్కడికి బండారి ప్రసాద్ జంకుల కిరణ్ బండారి శివ క్రాంతి కుమార్ మనోజ్ కుమార్ రాజకుమార్ జరగల బ్రో బండారి శివ ఇచ్చేంద్ర రాజకుమార్ బ్రో ఇట్లా అడ్రాదు అయితే చూడరు ఇది ఒకసారి బంద్ చేసి సైడ్ చూస్తారు చూడ నేను లేనా సర్పంచ్ గారికి ఒక చిరు రాజ్ కుమార్ కనడం లేదు బ్రో అందరూ చూడాలి చాలా పనులు మీద ఇక్కడ ఓకే మా గ్రామానికి పోలీస్ వారి ఎస్ఐ ఇన్ఛార్జ్ ఎస్ఐ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ అయిన సదానందం గారు వారి తోటి కానిస్టేబుల్ గారికి మా చిన్న సన్మానం ఉండేను వచ్చింది పెద్దవేల శ్రీధర్ గంధం రాములు కారు బాగల పవన్ ఎక్కడ ఉన్నారు త్వరగా యాగశాల ఆవరణలోకి రావాలి